రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిలాల్లో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ను వివిధ పార్టీల నేతలు గ్రామస్తులతో కలిసి మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పరిశీలించారు. శివారు ప్రాంతంలో ఉండాల్సిన డంపింగ్ యార్డ్ జనావాసాల్లో ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం రైతులకు ప్రకటించిన 10 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నష్టపరిహారాన్ని ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ విషయాన్ని పునరాలోచించాలని మోత్కుపల్లి నరసింహులు కోరారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేంత వరకు మాదిగ మహాశక్తి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా మోత్కుపల్లి అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలంతా విలవిల కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడో దగ్గర అడవులలో వేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఊళ్ళ మధ్యలో వేయటం వల్ల మరి ప్రజలు చాలా నష్టపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా అనుకుంటున్నా. మాదిగ మహాశక్తి, మాదిగ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మోత్కుపల్లి నరసింహులు గారు అక్కడ వాళ్తాడన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా 70 లక్షల మంది మాదిగల్ని ఏకమయ్యేటువంటి కార్యక్రమాన్ని గత 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. 70 లక్షల మంది మాదిగలంతా మాదిగ ఉద్యమం ఈ రాష్ట్రంలో చేయాలనుకుంటున్నాం, చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ నష్టపరిహారం మాత్రం వెంటనే విడుదల చేయాలి. లోకల్ ఎమ్మెల్యే గారి బాధ్యత. గవర్నమెంట్లో మీరున్నారు. 10 కోట్ల రూపాయలంటే 10 నిమిషాల పని. కాబట్టి ఈ 10 నిమిషాల పని ఎందుకు మీరు చేయలేకపోతున్నారో